For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు కోయిదర శ్రీనివాస్ రాజు గారు. మరి గురుగారితో మాట్లాడి అనేక సందేహాలు ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ. జయ కొండదేవత శంభో శంకర వనదేవత మహాదేవి శంభో దేవి మహాదేవి. జయ సమ్మక్కాయ నమ, సారలమ్మాయ నమ, వనదేవతాయ నమ, కొండదేవతాయ నమ. చెప్పు తల్లి. గురుగారు, ఇప్పుడు మీరు జ్యోతిష్యం చెప్తారు కదా గురుగారు, ఆ జ్యోతిష్యాన్ని దేని ఆధారంగా మీరు జ్యోతిష్యం అనేది చెప్తారు గురుగారు? నువ్వు అడిగిన ప్రశ్న చాలా మంచి ప్రశ్న అమ్మా. జ్యోతిష్యం అనేది ఏ విధంగా మీరు చెప్తారని అడుగుతున్నారు. జ్యోతిష్యం అనేది అమ్మా, ఇది హస్తరేఖను బట్టి ఉంటుంది. మొగ లక్షణం అనేది ఒకటి ఉంటుంది, పేరు బలాన్ని బట్టి ఒకటి ఉంటుంది, జన్మ లగ్నాన్ని బట్టి ఒకటి ఉంటుంది, తర్వాత వాళ్ళ రాశి ఫలాన్ని బట్టి ఒకటి ఉంటుంది. కాబట్టి కొంతమంది కొన్ని విధానాలకు చెబుతుంటారు. మేము చెప్పేది ఏమిటంటే అమ్మా, మేము పేరు బలము, డేట్ ఆఫ్ బర్త్, వయసు, గోత్రము ఇది మాకు ఫోన్లో కానీ డైరెక్ట్ కానీ మా దగ్గరికి వచ్చినప్పుడు మేము వాళ్ళ ముఖ లక్షణము చూస్తాం. వాళ్ళ ముఖ లక్షణములు చూడంగానే మాకు ఆ అమ్మవారు, ఆ సమ్మక్క సారలమ్మ తల్లి మాకు వాళ్ళ ముఖ లక్షణం చూస్తే వాళ్ళ ముఖములో ఉన్న కళ ఏమిటి, వాళ్ళు దేనికి వచ్చారు, దేని గురించి అడగాలనుకుంటున్నారు అని మా అమ్మవారు మాకు కొన్ని విషయాలు మాకు చెప్తుంటారు. ఆ చెప్పిన విషయాలని వాళ్ళ ముఖములో చూసి, వాళ్ళ పేరు బలాన్ని బట్టి, వాళ్ళ విధానాన్ని చూసి, జాతక ఫలితములు ఎలా ఉంది, ఈ సంవత్సరం ఎలా ఉంది, ఈ వారం ఎలా ఉంది, ఈ నెల ఎలా ఉంది, ఈ ఇయర్ ఎలా ఉంది అనేది చూసి అన్నీ మేము ముఖము చూసి చెప్తుంటాము. హస్తం చూసి చెప్తుంటాము. అంటే రేఖ, హస్తరేఖ అంటారు. రేఖలో ధనరేఖ, గుణరేఖ, సరస్వతి రేఖ ఇలాంటి రేఖలు ఉంటాయి మన హస్తములో. ఆ రేఖలను బట్టి చూసి చెబుతుంటాము. హస్తం లేని వెడల ముఖ లక్షణం చూసేసి ఫేస్ రీడింగ్ అంటారు. మేము అలా ఫేస్ రీడింగ్ చూసి చెబుతుంటాము. తర్వాత అమ్మవారిని కూర్చొని, అమ్మవారి దగ్గర కూర్చొని మేము దివ్య దృష్టితో మీ పేరు వయసు చెబితే మీదేమి చూడాల్సిన పని లేదు. మీ ఫోటో కానీ, మీ పేరు కానీ, మీదేది అక్కర్లే. ఫలానా మాకు జ్యోతిష్యం చెప్పించుకోవాలండి, నా పేరు, ఒక పేరు వరకు ఒకటి చెప్పాలి. ఒక పేరు వరకు ఒకటి చెబితే ఆ పేరు బలాన్ని పెట్టుకొని మేము దివ్య దృష్టితో చూసి ఆ అమ్మవారు ఆశీర్వాదంతో మేము అమ్మవారు జ్యోతిష్యం మొత్తం చెప్పగలుగుతాం. జరిగేది, జరగాల్సింది, కుటుంబం గురించి, కుటుంబం వ్యాపారం గురించి, ఏ పని అనుకుంటున్నారా, ప్రేమ, పెళ్ళి, సంతానం, ఉద్యోగ, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, విదేశాల ప్రయాణాలు, మానసికంగా ఇబ్బందులు, విదేశాలు, అక్కడ ఫారెన్లో విజిగిషన్ గురించి, అక్కడ వీసా ప్రాబ్లమ్స్ గురించి, మనకి ఇక్కడ ఇండియాలో రాజకీయ పరంగా కానీ, వ్యవసాయ పరంగా కానీ, చేసే కార్యక్రమాల పరంగా కానీ కొన్ని సమస్యల్లో ఉంటే ఆ సమస్య మీకు, ఈ ఫలాని సమస్య మీకు ఉన్నది అని మేము చెప్తాము. దానికి మీరు చేసుకోవాల్సింది, ఆ ప్రాబ్లానికి ఒక సొల్యూషన్ మీరు చేసుకుంటే తప్పకుండా శుభం పొందుతారు, మంచి విజయాన్ని పొందుతారు. మీకంటూ ఒక విజయం అనేది మీకు నిలబడుతుంది. లేదులే మనం ఏం కాదులే మనం వదిలేసుకుంటే అది మీకే నష్టం. తెలుసుకుంటే అది మీకే లాభం. తెలుసుకోకోకుండా ఉండి ఏం కాదులే అనుకుంటే, మనం ఫలానా పోవాలనుకుంటున్నారు, ఫలానా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మరి మ్యారేజ్ చేసుకోవాలనుకునేటప్పుడు మీరు ఒకసారి వచ్చి మమ్మల్ని అడిగితేనే కదా మీకు ఆ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఆ గడియలు ఎలా ఉన్నాయి అనేది మేము చూసి చెప్పగలుగుతాం. ఎందుకంటే అది మీకు లైఫ్కి సంబంధించింది. అది మీరు తెలుసుకోకుండా ఏం కాదులే అని జనరల్గా కొంతమంది కొన్ని పెళ్ళిళ్ళు చేస్తుంటారు, ముహూర్తం లేకోకుండా మామూలుగా జరుపుతుంటారు. అలాగ జరిపించుకున్న దాని వలన దాంట్లో ఎన్నో నష్టాలు ఉన్నాయి. ఆ నష్టాలు అనేది అది పడ్డవాడికే తెలిసిద్ది కానీ పడని వాడికి తెలియదు.
కాబట్టి ఆ బాధ పడిన తర్వాత అబ్బా ఫలానా టైంలో మేము తెలుసుకోబోయామే, మాకు తెలియలేదు కదా. తెలుసుకునేటికైతే వీళ్ళిద్దరిలో ఎవరన్నా ఒకరు బతికేవాళ్ళు కదా, చనిపోకోకుండా ఉండేవాళ్ళు కదా, వీళ్ళకి యాక్సిడెంట్ జరగకోకుండా ఉండేది కదా, సమస్యలు రాకోకుండా ఉండేటివి కదా అని చాలామందికి చాలా చాలా సందేహాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఏ సమస్య అయినా కూడా దానికి మన దగ్గర మంచి సొల్యూషన్ ఉంది. దానికి దగ్గర మనం చెప్పే విధానం అనేది అమ్మవారు వాక్ శుద్ధి మేము చెప్పగలుగుతాము. ఆ వాక్ శుద్ధి మీరు వచ్చి మీరు డైరెక్ట్గా వచ్చి మాట్లాడినా ఒకటే, లేదు మీరు దూర ప్రాంతంలో ఉన్నా కూడా మీరు మాకు ఫోన్ ద్వారా కానీ, వీడియో కాల్ ద్వారా కానీ, వాయిస్ కాల్ ద్వారా కానీ మీరు మాకు మాట్లాడితే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీ స్థితిగతులను బట్టి మేము చూసి అన్ని విషయాలు మీకు చూసి చెప్పగలుగుతాం. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. ఓం నమః శివాయ. చూసారు కదండి, మరి గురుగారు చెప్పినట్టు మీకు ఎలాంటి సమస్యలున్నా, ఎలాంటి సందేహాలున్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. గురుగారి దగ్గర జాతకం చూపించుకోండి. ధన్యవాదములు.